హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశాడండి వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి. ఎందుకంటే ఇంకా నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ వాళ్ళ ఊర్లల్లో ప్రజల దగ్గరికెళ్ళండి. అది కూడా ఏంటి చిరునవ్వుతో పలకరించండి. చిరునవ్వుతో ప్రజల్ని పలకరించండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి. అలానే కూటమి గవర్నమెంట్ ఎలా మోసం చేసిందో వాళ్ళకైతే వివరించమని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్తూ ఉన్నారు ప్రజల్లోకి. అలానే కార్యకర్తలు కూడా ఇదే నిర్దేశం అయితే చేయడం చూసాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే కడప జిల్లా పర్యటన ఉంది. దాని తర్వాత అనుకుంటాను పాదయాత్ర కూడా ఆయన ప్రకటించారు. మరి పాదయాత్ర కూడా ఆయన మొదలెడుతున్నాడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఏదైతే ఇది జరుగుతా ఉందో ప్రస్తుతానికి ఇదంతా అయోమయంగానే ఉంది. ఎందుకంటే ఇటు పక్క కూటమి వచ్చేసి ముందుకు వెళ్తూ ఉంది. ఒక రకంగా ఏం చెప్పాలంటే కూటమి ఏదైతే ఈ సూపర్ 6 అమలు చేయలేదని కూటమి అయితే ఒకటే అమలు చేసింది కదా! ఒకటే అమలు చేసింది తల్లికి వందనం. మిగతా ఏమి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చింది. అంతకుమించి ఇంకేం చేయలేదు. దాని గురించి మరి ప్రజల్లోకి వెళ్ళి మన పరిపాలన గురించి చెప్పని కూటమి వెళ్తూ ఉంది. ప్రజలకి ఏమి ఇవ్వలేదని అయితే వైసీపీ అయితే ముందుకెళ్తూ ఉంది. మరి చూద్దాం మరి ఈ రెండింటి మధ్య క్లాష్‌ల మధ్య ఏం జరగబోతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే వైసీపీ అయితే చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. నాయకులకి, కార్యకర్తలకి క్లియర్‌గా చెప్పేసిండు. ప్రజల మధ్యలోకెళ్ళండి. ప్రజల మధ్యలోనే ఉండండి. నాయకులుగా ఎదగాలంటే ప్రజల్లో నుంచే నాయకుడిగా పుడతారు తప్ప మీరు సైలెంట్‌గా ఉంటే కుదరదు. ప్రజల దగ్గర చిరునవ్వుతో మాట్లాడుతూ కూటమి గవర్నమెంట్ ఎలా మోసం చేసిందో వాళ్ళకి చెప్పండి. మేనిఫెస్టోలో ఏమేమి అమలు చేశారో, ఏమేమి అమలు చేయలేదో ప్రజలకు వివరించమని అయితే వైఎస్ జగన్ గారు అయితే దిశానిర్దేశం కార్యకర్తలకి, నేతలకు చెప్పారండి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే నెల్లూరు పర్యటన సడన్‌గా రద్దు చేసుకున్నారైనా కడప పర్యటన తర్వాత పాదయాత్ర ఆయన చేస్తా అని చెప్తున్నారు. చూద్దాం మరి పాదయాత్ర చేస్తారా లేదా అనేది. ప్రస్తుతానికి ఏదైతే ఇది ఒక అంటే చెప్పాలంటే ఇంకా జగన్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు. అప్పుడు కూడా 2019లో పాదయాత్ర చేసి మంచి మెజార్టీతో గెలవడం చూసాం. మరి ఈసారి పాదయాత్ర చేసి 2029 కల్లా మరి గెలుపు దిశకైతే వెళ్తారా? లేకుంటే కూటమికి గట్టి స్ట్రాంగ్‌గా ఉంది ప్రస్తుతానికి కూటమి అయితే. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ప్రజల్లోకి వైసీపీ నాయకులు ఎళ్ళమని అయితే జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఇటు కూటమి కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పమని అయితే కూటమి చెబుతుంది. చూద్దాం ఈ రెండిటి మధ్య ఏం జరగబోతుందో.